మీ దగ్గర వర్షం పడుతుందా? మా దగ్గర పొద్దున్నుంచి దాటిగా బీభత్సమైన వర్షం పడుతుందండి. అసలు ఎంత ఏదైనా సరే అధికమైతే అస్సలు బాగోదు. ఈ వర్షం కూడా అధికంగా పడుతుందండి. రాకపోతేనేమో రాలేదంటాం, వస్తేనేమో ఇట్లా బాధపడతాం. ఇంత అధికంగా వస్తే కూడా బాధే కదా. ఇంతకు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నాకు కొంచెం కోపం వస్తుంది. పొద్దున్నుంచి మాకు కరెంట్ రావట్లేదు, అది నా బాధ. ఇంకాసేపు అయితే మా మొబైల్లో ఛార్జింగ్లు అయిపోతాయి. అదేంటంటే మెయిన్లో కరెంట్ ఉంది కానీ ఇంట్లో ఉంది ఛార్జింగ్ లైట్ అండోయ్. ఇంకా వేరే కరెంట్ అయితే రావట్లేదు. స్విచ్ల దగ్గర వేస్తే అస్సలు కరెంట్ రావట్లేదు. ఇదంతా ఈ వర్షం చేయబట్టే ఈ కారణం అంతా. బట్టలు అయితే బయట వేయడము, ఇంట్లో వేయడము, బయట వేయడము, ఇంట్లో వేయడము, ఇన్ని బాధలండి బాబు. ఈ వర్షం వస్తే మా మొబైల్లో ఛార్జింగ్ అయిపోతుంది. ముందు మా బాధ అంతా అది అసలు విషయం. మా బావేం బయటికి వెళ్ళిండో, ఈయన ఎప్పుడు వస్తాడో, ఈ కరెంట్ ఎప్పుడు బాగా చేపిస్తాడో, ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఈ ఛార్జింగ్లు ఎప్పుడు పెట్టుకోవాలనో. బహుశా వీడియోస్ ఏమొస్తాయో ఈరోజు లైవ్ పెట్టాలి, మంచిగా స్టాక్ చూపించాలి అనుకున్నా నేను ఈరోజు. కానీ ఏం చేద్దాం, ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. ఇట్లా జరుగుతుంది ఒక్కొక్కసారి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి కరెంట్ వస్తే ఛార్జింగ్ పెట్టుకొని లైవ్ పెడతా, లేదంటే బాయ్ చెప్తా. బాయ్ బాయ్.